देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर म्युनिसिपल कॉरपोरेशन के हुदूद में हालिया वार्ड हदबंदी के हवाले से कमिश्नर कॉरपोरेशन महेश्वर रेड्डी ने सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए बताया कि साबिका 49 वार्डों पर मुश्तमिल महबूबनगर बल्दिया को अपग्रेड करके 60 वार्डों पर मुश्तमिल कॉरपोरेशन में तब्दील कर दिया गया है, जिसमें ड्यूटीपल्ली और जैन अलीपुर ग्राम पंचायतों को शामिल किया गया है। कॉरपोरेशन की जानिब से नए वार्डों की हदबंदी के सिलसिले में नोटिस जारी कर दी गई है, जो कि कॉरपोरेशन कमिश्नर दफ्तर, तहसील ऑफिस और मकामी लाइब्रेरियों में चिस्पा की गई है। उन्होंने आवाम से अपील की कि अगर किसी को वोटरों की तकसीम पर एतराज़ हो तो वह 6 जून से 11 जून तक अपने एतराज़ात कमिश्नर दफ्तर में तहरीरी तौर पर दाखिल कर सकते हैं। महेश्वर रेड्डी ने तफसील देते हुए कहा कि जनवरी 2025 के वोटर लिस्ट के मुताबिक महबूबनगर में कुल वोटरों की तादाद 1,96,000 से ज़ायद है, जिसके मुताबिक 3,200 वोटर्स को शामिल किया गया है। बाज़ वार्डों में वोटरों की तादाद 2,900 जबकि कुछ में 3,500 तक है, ताकि जोग्राफियाई और इंतज़ामी तवाज़ुन बरकरार रखा जा सके। कमिश्नर ने मज़ीद बताया कि अब तक 10 एतराज़ात मौसूल हुए, जिनका बगौर जायज़ा लिया जा रहा है। उन्होंने कहा कि वार्डों की तकसीम मुकम्मल तौर पर हुकूमत की तरफ से जारी करदा जियो और सरकारी हुक्मनामे के मुताबिक अमल में लाई गई है और इसकी मुकम्मल रिपोर्ट हुकूमत को रवाना की जाएगी। మున్సిపాలిటీ 27/1/2025 నాడు మున్సిపల్ కార్పొరేషన్గా మారిన సందర్భంగా మనకు జైనల్లిపూర్ మరియు డ్యూటీపల్లి 2 విలేజెస్ను మెర్జ్ చేస్తూ కార్పొరేషన్గా జీవో జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా వార్డు డీలిమిటేషన్ గురించి 29/5/2025 అంటే మే 29 నాడు జిఓఎంఎస్ నెంబర్ 269 ప్రకారం మనకు యాజ్ పర్ షెడ్యూల్, డ్రాఫ్ట్ షెడ్యూలు, తర్వాత ఫైనలైజేషను, తర్వాత దాని ప్రకారం మొత్తం షెడ్యూల్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 3 నాడు డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసి పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత 4 నాడు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు మరియు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా, ఎంపీ గారికి అందరికీ లెటర్లు రాయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి 7 డేస్ ప్రకారం 5 తారీఖు నుంచి 11 తారీఖు వరకు పబ్లిక్ నుంచి ఏమన్నా ఆబ్జెక్షన్స్ ఉంటే కాల్ ఫర్ చేయాలి. ఆ తర్వాత 12 నుంచి 16 వరకు ఒక 5 డేస్ ఈ వచ్చిన ఆబ్జెక్షన్స్ అన్నీ కూడా డిస్పోజ్ చేయాలి. ఆ తర్వాత 2 డేస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ముందర ప్లేస్ చేయాలి అప్రూవల్ కోసం. ఒకరోజు సబ్మిషన్ రిపోర్టు గవర్నమెంట్ ఆఫ్ ది CDMAకి రాయాలి. లాస్ట్కు 21 ఈ నెల 21 తారీఖున ఫైనల్ నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రకారం మేము వార్డు డీలిమిటేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. డ్రాఫ్ట్ ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారం పెట్టిన మాకు రూల్స్ ఏంటంటే, యాక్చువల్గా బౌండరీ ఫస్ట్ నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి ఈస్ట్కి వెళ్ళి, తర్వాత సౌత్కి వెళ్ళి, ఆ తర్వాత మళ్ళీ వెస్ట్కి వచ్చి, అక్కడితో చిన్న మున్సిపాలిటీ అయితే ఆగిపోతే అక్కడికి ఆగిపోతుంది. పెద్ద మున్సిపాలిటీ ఎక్కువ వార్డులు ఉన్నట్లయితే మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ అదే దిశలో సేమ్ క్లాక్ వైజ్ నార్త్ టు ఈస్ట్, ఈస్ట్ నుంచి సౌత్, సౌత్ నుంచి వెస్ట్, ఇలా తిరుగుతూ స్పైరల్ మాదిరిగా చివరిలో ఎక్కడో దగ్గర ఎండ్ చేయాలి. మన 60 వార్డ్స్ రాగానే, 60 డివిజన్స్ రాగానే అక్కడ ఎండ్ చేయాలి. ఆ ప్రకారంగానే మేము తర్వాత మనకు మొత్తం ఓటర్ లిస్టు మన జనవరి 2025 ప్రకారం మన మున్సిపల్ కార్పొరేషన్లో 1,96,000 చేంజ్ 96,000 చిల్లర ఓటర్ లిస్ట్ ఉంది. దాన్ని డివైడెడ్ బై 60 వార్డ్స్ చేస్తే అప్రాక్సిమేట్గా 3,200 ఓటర్లు పర్ డివిజన్ వస్తున్నారు. దానికి మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఒక 10% ఎక్సెస్ ఉండొచ్చు, ఒక 10% తక్కువ ఉండొచ్చు. ఎక్సెస్ అంటే 3,500, తక్కువ అనుకుంటే 2,900 వరకు ఉండొచ్చు. ఆ ప్రకారంగా మా వార్డ్ ఆఫీసర్లను, తర్వాత మా డిస్ట్రిక్ట్ బి కలెక్టర్ అసిస్టెంట్లను అందరినీ కూడా వార్డుకు పంపించి, వాళ్ళతో పాటు టౌన్ ప్లాన్ సిబ్బంది అంతా పంపించి మేము ఏదైతే డ్రాఫ్ట్లో పబ్లిష్ చేశామో వాటిని సర్టిఫై చేపిస్తున్నాం. ఇంకెక్కడైనా చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటే ఆ బౌండరీస్ కూడా కొంచెం అటు ఇటు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ ప్రకారంగా ఫీల్డ్లో వెరిఫికేషన్ జరుగుతుంది. దీన్ని ఫైనల్ చేసి మేము 12 నుంచి ఇప్పటికి కూడా కొన్ని అబ్జెక్షన్స్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా రేపు 12 తర్వాత అంటే థర్స్డే నుంచి మేము వాటిని డిస్పోజ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకొని CDMA గారికి లెటర్ రాయడం జరుగుతుంది. 22,000 చేంజ్ ఉంది మన స్ట్రీప్ సర్వే ప్రకారం. దాంట్లో ఓటర్ లిస్టు 1,96,000. గందరగోళం కంటే మేము యాజ్ పర్ జీవోనే చేస్తున్నాం. అది
వేరే ఏమి చేయట్లేదు. ఇప్పుడు మనం 49 వార్డులు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు 11 వార్డులు పెంచాలంటే ఎక్కడో దగ్గర ఎగ్జిస్టింగ్ వార్డుని కట్ చేయక తప్పదు. ఇప్పుడు మొదట ఫస్ట్ వార్డు తీసుకుందాం. ఇంతకుముందు ఏముండేది యాక్చువల్గా తిమ్మసానిపల్లి, తర్వాత పిల్లల మరి తాండా, ఎర్రవల్లి తాండా, వెంకటేశ్వర కాలనీ ఇవల్ల ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, తిమ్మసాని సేమ్ నార్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా రూల్స్ ప్రకారం నార్త్ నుంచి స్టార్ట్ చేయాలి. ఆ తిమ్మసానిపల్లికి కోయనగర్ కొంచెం యాడ్ చేసి, ఆ పిల్లల మర్రి, ఎర్రవల్లి తాండా తీసుకొని ఆ రైల్వే బౌండరీ దీంట్లో ఇంకా కొన్ని ఉన్నాయండి. యాక్చువల్ నేషనల్ హైవేలను బౌండరీగా తీసుకోవాలి. తర్వాత పెద్ద పెద్ద నాళాలను బౌండరీగా, అది న్యాచురల్ బౌండరీస్గా కన్సిడర్ చేయాలి. ఆ విధంగానే ఇప్పుడు బండమీదపల్లి ఇంతకుముందు యాక్చువల్ వార్డు నెంబర్ 13లో గొల్లబండ తాండ కూడా యాడ్ అయి ఉండేది. ఈసారి అలాంటి అవసరం లేకుండా దాని రోడ్డు ఇటువైపునే మేము కట్ చేయడం జరిగింది. గొల్లబండ తాండాను అక్కడ 14వ వార్డులో మెర్జ్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇప్పుడు 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు కూడా అన్నీ కూడా రోడ్డుకి ఇటు సైడ్ మాత్రమే వస్తున్నాయి. హైవేకి ఇటు సైడ్ ఏం రావట్లేదు. హైవేలు కూడా న్యాచురల్ సహజ సరిహద్దులుగా గుర్తించాలని ఉంది జీవోలో, అలాగే చేస్తున్నాం. అది నేషనల్ హైవే కాదండి. అవును, నేషనల్ హైవే రైల్వే అంటే కొన్ని దగ్గర నేషనల్ హైవేలను కన్సిడర్ చేయడం జరిగింది. నేషనల్ హైవే లేని దగ్గర వాటర్ అది రైల్వే ట్రాక్లు కూడా సరిహద్దుగా గుర్తించారు. మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ పోతుంటే జనాభా చూస్తారు, అంటే డివిజన్స్ ఎట్లయితే జనాభా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటారు. మనకి ఒకేసారి అరవై చేయాల్సిన ఆవశ్యకత గవర్నమెంట్ జీవో ఫాలో కావాలి, గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావాలి మనది. తర్వాత మంచిర్యాల కూడా, మంచిర్యాల 36 ఉండేది, దే ఆర్ ఆల్సో డూయింగ్ 60. అంటే అక్కడ ఒక మున్సిపాలిటీ మొత్తం మెర్జ్ చేయండి, నర్సాపూర్ అని ఒక మున్సిపాలిటీని తీసుకొచ్చి మంచిర్యాల కార్పొరేషన్లో మెర్జ్ చేసి వాళ్ళని కూడా 60 డివిజన్స్ చేయమన్నారు. అవునండి, ఈరోజు వచ్చింది అది. ఇచ్చారు అది అప్లికేషన్, దాని మీద పరిశీలిస్తున్నాం. ఆయన పేర్కొన్న 2-3 ఇన్స్టిట్యూషన్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లు అవి పేర్కొన్నారు. అక్కడికి వెళ్ళి అలాంటివి ఏమైనా ఓట్లు నమోదు ఉన్నాయో మేము పరిశీలన చేసి, అంటే అది యాక్చువల్గా మేము చేయాల్సిన పని కాదు, ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు చేయాలి. వాళ్ళు కూడా మేము లెటర్ రాస్తాం. వేరు దాంట్లో కొన్ని స్పెసిఫిక్ గా తీసుకోవచ్చు కంట్రీ అనేటువంటిది అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఫైనల్ లాగానే అందరికీ మేము అందరికి ఇస్తాము కూడా, ఫైనల్ కూడా కూడా చూడవచ్చు. మన అభ్యర్థులతో కూడా తీసుకుంటాము. అలా ఏం చెప్పండి.